మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆయన పేరే ఒక బ్రాండ్, ఆయన మాట తీరే ఒక మాస్ మహారాజ్. ఆయన పలకరింపుతో అందరిలో ఒక పులకరింపు వచ్చేగా ఉద్యమ నాయకుడిగా ఎదిగి ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు ఆయన. రాత్రి సామ్రాజ్యానికి రారాజుగా, సూర్యోదయానికి చిక్కని రాజుగా, అందరి చెంత మంచి మార్కులు వేయించుకున్న నాయకుడు ఆయన కాగా, ఆయన మాట తీరుతో పాటు ప్రతి ఒక్కరిని పలకరించి అక్కున చేర్చుకునే ఆయన నడవడికతో ఆచితూచి చివరికి పార్టీ అధిష్టానం నిన్ను మించిన వారు లేరంటూ బరిలో దింపింది. నాకదు మొర్రో అంటూ మొదట వెనుగడుగు వేసిన డబుల్ ధమాకతో వస్తున్న ఆఫర్తో ఇక మీ మాటే నాకు వేదం అంటూ అడుగు ముందుకేశారు. 7 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో ఆయనను మించిన వారే లేనట్టుగా పరిస్థితి మారగా కాసాయ పార్టీ బలాన్ని పజ్జన తట్టుకోగలరా? అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలరా? పజ్జన్న గెలిచేస్తావా? నేటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు సుమారు 20,98,000కు పైగా ఓటర్లు. గణాంకాల్లో తక్కువ సంఖ్య ఓటర్లే అయినా ఇక్కడ గెలుపు మాత్రం గత 20 ఏళ్లకు పైగా కేంద్రంలో ఉన్న పార్టీలదే గెలుపు. అయితే పలుమార్లు బీజేపీ కాంగ్రెస్ లో ఈ స్థానాన్ని దక్కించుకోగా బీజేపీ నుండి దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అంజనీ కుమార్ తో పాటు పలువురు ఇక్కడ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఈసారి గెలుపును సవాలుగా తీసుకుని పావును కలుపుతుండగా కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద్రను ప్రకటించిన ప్రస్తుతం పేరు మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే గట్టి పట్టున తలసాని కుటుంబం నుంచి సాయి కిరణ్ యాదవ్ పేరు మొదటి నుంచి వినిపించగా ప్రస్తుతం బీజేపీ బలంతో పాటు ప్రభుత్వ మార్పుతో వారు కూడా పోటీకి నిరాకరించారు. ఈ తరుణంలో 7 నియోజకవర్గాలను గులాబీ పెద్దలు వడగట్టగా ఒక్క పేరంటే ఒక్క పేరు కూడా గట్టిగా పోటీ ఇవ్వగలని నమ్మలేకపోయారు. ఈ తరుణంలో వివాద రహితుడు, మాస్ మహారాజ్, సున్నిత మనస్తత్వం ఉన్న నాయకుడిగా ఉద్యమ పార్టీ జెండా పట్టి ఇంతవరకు కూడా దిక్కులు చూడని నేతగా ఉన్న తీగుళ్ల పద్మారావు పేరును పార్టీ పెద్దలు నిర్ణయించారు. అలా నిర్ణయించారో లేదో ఇలా కాల్స్ తో పాటు మెసేజ్ల రూపంలో వచ్చిన రిప్లైలతో సరైన క్యాండిడేట్ ను ఎన్నుకున్నామని, ఈసారి గెలుపు మాది అన్న ధీమా పార్టీ అధినాయకత్వంలో కలిగింది. పేరు ప్రకటన వరకు బాగానే ఉంది, ప్రచారంకు కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బందల్లా పార్టీలో ఎవరుంటారు, ఎవరు పోతారన్నది ప్రశ్నగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి మహామహా నేతలే చేరుతున్న వేళ ఇప్పటికే 6 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే నుంచి దానం నాగేందర్ గుడ్ బై చెప్పేశారు. త్వరలో మరికొందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగానే సాగుతుండగా మొదటి పాదయాత్ర ప్రకటించిన సమయానికి ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికారులు చేశాయి. ఈ తరుణంలో అలాంటిది ఏమీ లేదని మరో రోజు ప్రచారాన్ని వాయిదా వేసి పార్టీ రథసారథి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచార శంఖారావాన్ని పూరించగా పార్టీలో బలమైన నేతలుగా ఉన్న వారే పార్టీ ఫిరాయిస్తుండటంతో ఎవరు ఏ సమయానికి ఎటు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంటే సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాడర్ మినహా ప్రచారంలో అక్కడి ప్రాంత క్యాడర్ అంతగా కనిపించలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పజ్జనకు గట్టి బలమే ఉండగా మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లు గెలిపించుకోలేని పరిస్థితి. అంతలా పట్టు బీజేపీ పట్టుకుండగా ఇక బయట రాష్ట్రాల వారు ఎక్కువ శాతం బీజేపీ వైపే ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఏమి చేశారన్న ప్రశ్నను సంధించినప్పటికీ ఏమి చేయని నేతను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడితే ఎంపీ ఎన్నికల్లో ఎలా గెలిపించారన్నది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల వేరు, ఎంపీ ఎన్నికల్లో ఓటింగ్ తీరు వేరన్నది ప్రజా నిర్ణయం కాగా మోడీ చరిష్మా ముందు ఎంపీ బరిలో ఎవరున్నా ఓటర్లు మాత్రం అటే వేస్తారన్నది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిస్థితి. పగటి మాట ఎలా ఉన్నా రాత్రి సమయంలో మాత్రం ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే రకం పద్మారావు అని అందరికీ తెలిసిన విషయమే కాగా మరి మాస్ మహారాజుగా ఉన్న పజ్జన్న బీజేపీ పార్టీని ఢీకొట్టి గెలవగలరా అంటే అది 100 మార్కుల ప్రశ్నగానే ఉంది. గ్రేటర్లో పద్మారావుకు గట్టి పట్టుండగా పజ్జన్న అన్న పేరు ఒక బ్రాండ్గా ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకే ఇంతవరకు గెలిచిన అవకాశం ఉండగా ఇటు రాష్ట్రం అటు కేంద్రంతో సంబంధం లేకుండా మారిన పార్టీకి ప్రజలు ఓటేస్తారా అంటే ఇది పజ్జన్న మొహం చూసి మాత్రమే పడతాయన్న మాటలు వినిపిస్తుండగా ఇటు పార్టీ అటు పజ్జన్న చరిష్మా రెండు కలిస్తే విజయమే అన్న సమీకరణాలు పార్టీ పెద్దలు లెక్కలేసుకుంటుండగా మరి లోకల్ క్యాడర్ సహకారం అందిస్తారా, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా స్థిరంగా ఉంటారా అన్నది ఇప్పటికీ కూడా ఆలోచించే విషయమే కాగా మిత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, పద్మారావుల మధ్య పోరు మాత్రం ఈసారి రసవత్తర రాజకీయాన్ని తలపిస్తూ అందరి దృష్టిని సికింద్రాబాద్ పార్లమెంటు ఆకర్షిస్తుండడం విశేషం. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కోరిన ఆ మహిళా నేతకు సీట్ ఇచ్చారు. తండ్రి సానుభూతితో పాటు ఆయన సెంటిమెంట్ కు విలువనిచ్చారు.
ప్రభుత్వం వచ్చాక ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించి ఆయన అంటే మాకు అభిమానం అంటూ తెలియజెప్పారు. ఇన్ఛార్జ్ పదవిని అందించి ఆ మహిళా నేతకు అందలం కూడా ఎక్కించారు. కోరినట్లు నిధులిచ్చి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే అవకాశం కూడా అందించారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ప్రజా యుద్ధ నౌకపై ఉన్న సానుభూతి ఒక్క ఛాన్సే అంటూ వదిలేశారా? ఆశలతో రాజకీయ అరంగేట్రం చేసిన మహిళా నాయకురాలి భవిష్యత్తుకు ఇంకో అవకాశం ఇవ్వకుండానే తప్పిస్తారా? అసలు తప్పెక్కడ జరిగింది? పార్టీ నిర్ణయం మార్పు కోరుకోవడానికి కారణం ఏమిటి? ఇన్ఛార్జిగా ఆ మహిళా నాయకురాలు క్యాడర్ను మమైకం చేయలేకపోయారా? నిధులిచ్చిన నాయకులు ఆమె నాయకత్వానికి మరోసారి గెలవలేరని భావిస్తున్నారా? వాచ్ ఫోకస్. గద్దర్ సెంటిమెంట్ సైలెంటేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ప్రజా యుద్ధ నౌక గద్దర్ రాజకీయ అరంగేట్రం చేద్దామన్న ఆలోచన చేసే నాటికి ఆయన వయసు మీద పడిపోగా అనుకోని మరణం కాస్త ఆయన ఆలోచన నెరవేరక ముందే కట్టెల్లో కాలి బూడిదైపోయింది. అప్పటి వరకు కూడా రాజకీయాలపై పట్టు లేకున్నా తండ్రి ఆశయ సాధనకై నేనున్నానంటూ వెన్నెల రాజకీయ అరంగేట్రం చేయగా నాడు గద్దర్కిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అనుభవం లేకపోయినా గెలిచినా ఓడినా గద్దర్తో ఉన్న అనుబంధంతో వెన్నెలకు సీటు కేటాయించింది. పదుల సంఖ్యలో నేతలు పోటీపడ్డా వారందరి ఆశలపై నీళ్లు చల్లి వెన్నెలే ఫైనల్ అంటూ ముందుకు నడిపించింది. కానీ అనుభవం లేని ప్రయాణంతో పాటు క్యాడర్ సహకారం కూడా తగ్గిపోగా దానికి తోడు తక్కువ సమయంలో ఎన్నికల బరిలోకి దిగిన వెన్నెల సాధ్యమైనంతగా పోటీని అందించి ఇక అపజయాన్ని అందుకున్నారు. ఓటమి ఆమెలో బాధను మిగిల్చినా ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఆమె సంతోషానికి కారణమైంది. ఎన్నికల్లో అందరిలా తాను అన్ని విధాలా అందించలేకపోయానని అందువల్లనే తన ఓటమి అంటూ ఆనాడే వెన్నెల అంగీకరించగా ఓడినా గెలిచినా ప్రజల్లోనే అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఏడున్నా సరే ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. బరిలో ఉండాలి, ఓటమైనా గెలిపైనా యుద్ధ భూములు ఉండాలి అని అన్నాడు కాబట్టి నాన్న ఉన్నాను. ఆయన ఓటమి అనంతరం వెన్నెల కొన్ని రోజుల విరామం అనంతరం ఇన్ఛార్జ్ గా మరలా కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇన్ఛార్జ్ గా బాధ్యతగా వ్యవహరించినప్పటికీ కాంగ్రెస్ క్యాడర్ ను పూర్తిగా గాడిలో పెట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. దానికి తోడు సొంత పార్టీ నేతలే వారి పని అయిపోయిందంటూ మరో అవకాశం తమకేనంటూ కంటోన్మెంట్ లో స్పీడ్ పెంచగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వెన్నెల పరిస్థితి మారిపోయింది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో ఆమె ప్రయత్నం ఫలించగా టీపీటీ బకాయిలతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ తరుణంలో లాస్య మరణంతో ఉప ఎన్నికలు రావడంతో ఈసారి కూడా సీటు తనకే అని భావించారు. అప్పటికే పలువురిని నామినేట్ పోస్టులతో పాటు పలు ఆలయాల్లో మెంబర్లుగా ఎంపిక చేసేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్ రాకతో అన్నిటా ఎన్నికల తర్వాతే అన్న నిర్ణయం వచ్చింది. ఏది ఎలా ఉన్నా ఈసారి పోటీలో తానే అంటూ వెనల దృఢంగా ఉండగా జరుగుతున్న పరిణామాలు కాస్త ఆమె సీటుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. అసలు పోటీలో ఎవరు ఉండరనుకున్న తరుణంలో ముందు వరుసలో మరో ఇద్దరు చేరగా గత ఎన్నికల్లో 3వ స్థానం రావడం, దానికి తోడు అనంతరం ఆమె పనితనం కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో అంతగా లేదన్న విమర్శలతో పాటు ఒకరిద్దరు నేతలతో ముందుకు సాగుతుండటంతో మిగతా వారు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు వినికిడి. ఇదంతా గమనించిన అధిష్టానం కూడా ఆమెకు తగ్గ స్థానాన్ని కేటాయిస్తామన్న ఆలోచన చేసినట్లుగా తెలుస్తుండగా గద్దరపై ఉన్న సానుభూతితో ఈసారి వెన్నెలకు అవకాశం ఇస్తారా లేదా అంటే అది అనుమానమే అన్నట్లుగా మారింది. ఓటకి ముందు ఓటమి తర్వాత కూడా పూర్తి స్థాయిగా క్యాటర్ను పటిష్టం చేసి అందరినీ దగ్గరకు తీసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నది విశ్లేషకుల వాదన కాగా వెన్నెల నివాసం భూదేవి నగర్ కావడం, అది కంటోన్మెంట్ కు పక్క ప్రాంతమే అయినప్పటికీ ప్రజలను కలిసే పరిస్థితి లేకపోవడం, రాజకీయ నాయకులకు ఉండే స్వభావం కన్నా ఆమె ఆలోచన భిన్నంగా ఉండడం, ప్రజల కోసం ఆలోచించినా వాటి ఆచరణలో మాత్రం సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతో ఆమెకు సీటు ఇవ్వడం ఇవ్వకపోవడం అన్న అంశాలను ప్రభావితం చేస్తుండగా మరి పార్టీ పెద్దలు ఏ నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు అన్నది త్వరలోనే తేలిపోనుంది. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఎజెండాగా ఏర్పడిన కంటోన్మెంట్ వికాస్ మంచ్ రాజకీయ ఎజెండాగా పెట్టుకుందా? ప్రజా ప్రతినిధిగా తమ గళాన్ని అసెంబ్లీలో వినిపించి విలీనాన్ని సాధించుకోవాలనే లక్ష్యంతో వికాస్ మంచ్ సభ్యులు ముందుకు సాగుతున్నారా? ఉప ఎన్నిక బరిలోకి దిగి రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారా? రాజకీయాల్లోకి వస్తే పార్టీలు మద్దతుగా నిలుస్తాయి. కంటోన్మెంట్ ప్రజల కోసం పోరాడుతున్న వికాస్ మంచ్ సభ్యులకు మద్దతు లభిస్తుందా? ఎన్నికల బరిలోకి వికాస్ మంచ్ ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు పలు పార్టీల నుంచి ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నుండి సీటు దక్కించుకుని సత్తా చాటేందుకు పలువురు అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థుల ప్రకటన అనంతరం బలాబలాలు తేలనున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలవాలనుకున్న నాయకులు సైతం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఎజెండాతో ఏర్పడిన వికాస్ మంచ్ సభ్యులు సైతం కంటోన్మెంట్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కంటోన్మెంట్ వికాస్ మంచ్ ద్వారా ఎన్నికల బరిలో నిలిస్తే ఎంతవరకు తమకు మద్దతు దక్కుతుందని అనే దానిపై సర్వేలు సైతం నిర్వహించుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అలుపెరగని పోరాటం చేస్తున్న సంకి రవీందర్ బాబు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోటీ చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తే 1 నొక్కండి, విభేదిస్తే 2 నొక్కండి. కంటోన్మెంట్ ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో వారిలో మరింత ఉత్సాహం పెరిగింది. కంటోన్మెంట్ వ్యాప్తంగా వికాస్ మంచ్ బలంగా ఉందని, ఉప ఎన్నికల్లో వికాస్ మంచ్ సభ్యునికి పార్టీలు అవకాశం కల్పిస్తే గెలిచి తీరుతామన్న ధీమాలో సంకి రవీందర్ ఉన్నారు. శ్రీ గణేష్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ సీటును దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వికాస్ మంచ్ ఎన్జీఓ సంస్థ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితమైన తనకు అవకాశం కల్పిస్తే బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చుతుందని, ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ సంకి రవీందర్ తాము చేసిన పోరాటాన్ని, కంటోన్మెంట్ ప్రజలతో తమకున్న సంబంధాలను తెలియపరుస్తూ వినతి పత్రాలను అందజేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం ద్వారా తాము అనుకున్న విలీన అంశాన్ని మరింత వేగవంతం పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీ ద్వారా సీటును ఆశించడం జరుగుతుందని సంకి రవీందర్ చెబుతున్నారు. బీజేపీ నుండి అవకాశం దక్కితే పోటీకి సిద్ధమని, ఒకవేళ బీజేపీ తమను విస్మరిస్తే ఇండిపెండెంట్ గానైనా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. కంటోన్మెంట్ ప్రజలు విలీన అంశాన్ని కోరుకుంటున్నారని, వారందరి మద్దతు తమకు ఉంటుందని, తమ సత్తా తెలియజేసేందుకు ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలవాలన్న ఆలోచనతో సంకి రవీందర్ ఉన్నారు. వికాస్ మంచ్ సభ్యులతో పాటు పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు సంకి రవీందర్ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటంతో ఆయనలో మరింత పట్టుదల పెరిగింది. ఉప ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి సీటు దక్కుతుందా, లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వికాస్ మంచ్ బలాన్ని నిరూపించుకుంటారో వేచి చూడాలి. సంవత్సరాలుగా ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిపై మానవతా దృక్పథంతో అధికారులు వ్యవహరించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మోండా డివిజన్ బాలికా బజార్లో లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు రోడ్లపైకి వస్తూ వాహనదారులకు, బాటసారులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసు అధికారులు వ్యాపారులపై తగు చర్యలకు సిద్ధమయ్యారు. మోండా డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ దృష్టికి చిరు వ్యాపారుల సమస్యను తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులతో కలిసి స్థానిక పరిసర ప్రాంతాలను తలసాని పరిశీలించారు. ఓవైపు చిరు వ్యాపారులకు హెచ్చరికలు చేస్తూనే పోలీసు అధికారులు సైతం చిరు వ్యాపారులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తలసాని కోరారు. తలసాని వెంట ఏసీపీ శంకర్రాజు, సిఐ ఉమాశంకర్, బోండా మార్కెట్ సిఐ రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా రాంగోపాల్పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి అరుణా శ్రీనివాస్, మహేష్ యాదవ్, అమర్ వెంకటేష్ రాజు, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, కిషోర్, వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు అశోక్, బబ్లు, అల్తాఫ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నేతలంతా క్యూ కట్టారు. బోయినపల్లి మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఆశావహ నేతలు వెన్నెల, శ్రీ గణేష్లతో పాటు వారి అనుచర వర్గం పెద్ద సంఖ్యలో ఇఫ్తార్ విందులో పాల్గొని మైనార్టీ ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. 1వ వార్డు బోయినపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్డి అమీర్, ఎస్డి నజీర్, సయ్యద్ ఇబ్రాహీంల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెల, శ్రీ గణేష్ తో పాటు సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, కొత్త సంజీవ్ రెడ్డి, బొల్లు కిషన్, బలవంత్ రెడ్డి, రియాజుద్దీన్, మారుతిగౌడ్, సదానంద్, హరికృష్ణ, పర్వీజ్, నజీర్, జమీల్, కరీం, నవీన్, హైదర్, ఫర్హానా తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న అతిథులను అమీర్ ఘనంగా సత్కరించారు. तमाम के जानमाल की, ईमान की, इज्जत की, आबरू की हिफाजत फरमा, हमारे तेलंगाना की हिफाजत फरमा, हैदराबाद और सिकंदराबाद की हिफाजत फरमा। अल्लाह इस महल्ले में जितने भी अफराद अल्लाह तेरी बारगाह में हाजिर हैं सबके लिए మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సుపరిచితుడని, ఆయన నాయకత్వాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు కోరుకుంటున్నారని సదాకిషోర్ రెడ్డి అన్నారు. కరోనా లాక్డౌన్ లాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. తన స్నేహితులైన ఈటల రాజేందర్ గెలుపు కొరకు ఎస్కేఆర్ టీం సభ్యులు పనిచేయనున్నారని ఆయన తెలిపారు. కాలుగాయంతో విశ్రాంతి తీసుకుంటున్న సదాకిషోర్ రెడ్డి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని సేకరిస్తూ ఈటల రాజేందర్ గెలుపు కొరకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఈ కందరి గుర్తు మొత్తం భారతదేశం అంతా ఈటల రాజేందర్ అంటే
ఆయన వర్కింగ్ పనితీరు, ఆయన వర్క్ తీరు ఏ విధంగా చేస్తాడో ఏమవుతుందని అందరికి కూడా గుర్తు. కాబట్టి వాళ్ళందరికి కూడా, మీ అందరికి కూడా నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారిని గెలిపియండి. మన సాధకాలు బాధకాలు ఏ ఉన్నా సరే, ఏ రాత్రి ఉన్నా సరే ఖచ్చితంగా తీస్తాడు. మీ అందరికీ మరీ అయోధ్య రామమందిర ప్రతిష్ఠ రోజు రాముల వారికి 1265 కేజీల లడ్డును సమర్పించి తన ప్రత్యేకతను చాటుకున్న శ్రీరామ క్యాటరింగ్ నిర్వాహకుడు నాగభూషణ్ రెడ్డిని వెస్ట్ మారేడుపల్లి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. రాముల వారి లడ్డు నైవేద్యం సమర్పించే అదృష్టం కలగడం పట్ల సీనియర్ సిటిజన్ సభ్యులు నాగభూషణ్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తి జ్ఞాపికను అందజేశారు. మారేడుపల్లికి చెందిన నాగభూషణ్ రెడ్డికి అవకాశం దక్కడం తమకెంతో గర్వంగా ఉందని సీనియర్ సిటిజన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 18 మంది పర్మిషన్ లెటర్ తీసుకొని బై రోడ్ వీడికించి వెళ్లి అయోధ్యకు సమర్పించిండు. ఈ వ్యక్తి ఎవరు కాదు, మన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని కంటోన్మెంట్ 6వ వార్డు 8వ వార్డు అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉప్పల్ కార్యాలయంలో లక్ష్మారెడ్డిని 6వ వార్డు అధ్యక్షులు దీనాయ్ యాదవ్, 8వ వార్డు అధ్యక్షులు రవికుమార్లు కలిశారు. సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు ఓట్లు పడేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. వెళ్లిన చోటల్లా సన్మానాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డిని ముంచెత్తారు. అన్ని సంఘాల మద్దతును కూడగట్టుకునేలా సునీతా మహేందర్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మేజర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఏఎస్ రావు నగర్లో మార్వాడి అగర్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంతో ముఖ్య అతిథిగా సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సునీతా మహేందర్ రెడ్డిని సన్మానాలతో ముంచెత్తి మీ గెలుపు మా బాధ్యత అంటూ హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు కలిసి పట్నం సునీతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డిని భారీ మేజర్తో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ అందిస్తామని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, మార్గవాడి అగర్వాల్ సభ్యులు రాకేష్, సుభాష్ బన్సాలా తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు గాంధీనగర్ మట్ఫోర్టుకు చెందిన సురేష్ అనారోగ్యంతో మృతి చెందారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్తో కలిసి సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. చిన్న వయసులోనే సురేష్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల నివేదిత విచారం వ్యక్తం చేశారు. నూతన ఓటర్లతో ఆ యువ నాయకుడు సమావేశమయ్యారు. ఆప్కీ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో యువ ఓటర్లకు మరింత చేరువయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని నిలపాలని యువ ఓటర్లను అభ్యర్థించారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం గ్రౌండ్లో బీజేపీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఆశావాహ నేత జైనపల్లి శ్రీకాంత్ నూతన ఓటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చాటి చెప్పారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని జైనపల్లి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ప్రతి ఒక్క యువత మోడీ గారికి ఓటేనికే అందరూ రెడీగా ఉన్నారు. ఈసారి 400 కంపల్సరీ పారని వీడికెళ్ళి మేము తెలియజేస్తున్నాం. అబ్కీ బార్ అబ్కీ బార్ అబ్కీ బార్. రాత్రి లేదు, పగలు లేదు. ఆ నేతకు ఆహ్వానం అందితే చాలు అక్కడికి వెళ్లి వారి ఆదరాభిమానాలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ గణేష్ తన పర్యటనలో మరింత స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఆశిస్తున్న శ్రీ గణేష్ నియోజకవర్గంలో ఏ ఆహ్వానం అందినా తప్పనిసరిగా హాజరవుతూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. బోయినపల్లిలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీ గణేష్ ను మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం 6వ వార్డు పరిధిలో ఉన్న పలు బస్తీలను సందర్శించారు. మహిళలతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈద్గా వద్ద ప్రార్థనా మైదానం శుభ్రపరిచే పనిలో కంటోన్మెంట్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ముస్లిం బోర్డు కమిటీ విన్నపంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విజ్ఞప్తితో కంటోన్మెంట్ శానిటేషన్ సిబ్బంది పెన్షన్ లైన్లోని ఈద్గా ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈద్ ఉల్ ఫీతర్ వద్ద శుభ్రత పనులు ముస్లిం బోర్డు కమిటీ అధ్యక్షుడు హిఫ్జుర్ రెహమాన్ షరీఫ్, సయ్యద్ సిరాజ్, సఫ్దర్ హుస్సేన్తో పాటు పలువురు పరిశీలించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని మైనార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులను సన్మానించి రంజాన్ మాత శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకుడు సయ్యద్ సిరాజ్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం సాగగా కాంగ్రెస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు ఆశావాహ నేత శ్రీ గణేష్ తో పాటు పలువురిని బోయినపల్లి చౌరస్తాలోని మైనార్టీ కార్యాలయంలో సన్మానించారు. సీనియర్ నాయకులంతా సమావేశమై రానున్న ఎన్నికల్లో విజయం సాధించే కార్యాచరణపై చర్చించారు.
కంటోన్మెంట్ 4వ వార్డులోని జరిగిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకటరావుతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో పాటు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నూరు, సంతోష్, రామ్మోహన్, ఆనంద్, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్కు చెందిన సీనియర్ ఫిలిం ఆర్టిస్టుకు అరుదైన అవార్డు లభించింది. 35 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ రుద్రాజు స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు బెస్ట్ యాక్టర్, సీరియల్ యాక్టర్స్ అవార్డును అందజేశారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన వెంకటేష్ మాంచాల సీనియర్ ఆర్టిస్ట్ పలు సీరియల్స్తో పాటు సినిమాలో నటించి తన నటనతో అభిమానులను సైతం మెప్పించారు. సినీ ఇండస్ట్రీతో ఉన్న ఆయన అనుభవాన్ని గుర్తించి నంది అవార్డుతో సంస్థ ప్రతినిధులు వెంకటేష్ను ఘనంగా సత్కరించారు. తనకు అవార్డు అందించడం పట్ల వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న అమితమైన ప్రేమ తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 8వ వార్డు ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటేష్ బీఆర్ఎస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్తో పాటు ఆదర్శ్ నగర్ కాలనీ వాసులు వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. మీ పిల్లలకు కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనిచ్చారా? రోడ్డుపై అందరి దృష్టిని ఆకట్టుకునేలా భారీ శబ్దం వచ్చేలా సైలెన్సర్ మార్చుతున్నారా? మీ పిల్లల వాహనాలపై ఓ కన్నేసి ఉంచాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో యువకుల ఎక్కువ మంది పట్టుబడడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. నెల రోజుల్లో 1000 వాహనాలను సీజ్ చేసి సైలెన్సర్లను నార్త్ జోన్ ట్రాఫిక్లో పోలీసులు మార్చారు. ఇక్కడ రోడ్డుపై సమాంతరంగా పేర్చిన సైలెన్సర్లను చూశారా? గత 30 రోజులలో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతున్న వాహనదారుల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సుమారు 1000 సైలెన్సర్లను పోలీసులు ద్విచక్ర వాహనాల నుండి తొలగించారు. రోడ్లపై ఫీట్లు చేస్తూ అత్యధిక సౌండ్ వెలువెలా సైలెన్సర్లను మార్చి వాహనాలను నడుపుతున్న వారి లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్, కేటీఎం ఇలా పలు రకాల వాహనాలకు సౌండ్ ఎక్కువ వచ్చే సైలెన్సర్లను బిగించి యువకులు రోడ్లపై సంచరిస్తుండటంతో పోలీసులు వారిని కట్టడి చేయడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుబ్బారెడ్డి తెలిపారు. మోటార్ సైకిల్స్ కి సైలెన్సర్స్ మోడిఫై చేసి వాటిని రేసింగ్స్ కి వాడడము, తర్వాత ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వాటిని ఉపయోగించడం, ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నింటినీ కంట్రోల్ చేయడంలో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. నో ఎంట్రీ వెహికల్స్ వీటన్నిటి మీద. బేగంపూట్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ లో సోమవారం నార్త్ జోన్ పోలీసు అధికారుల సమక్షంలో వాహనదారుల నుండి స్వాధీనపరుచుకున్న సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1000 సైలెన్సర్లను రోడ్లపై ఉంచి వాటిపై నుంచి రోడ్డు రోలర్తో తొక్కించారు. మరలా సైలెన్సర్లు వాడకుండా పూర్తిగా ధ్వంసమయ్యేలా రోడ్డులను ఉపయోగించారు. ట్రాఫిక్ డీసీతో పాటు ఏసీపీలు, నార్త్ జోన్ ట్రాఫిక్ స్టేషన్ల సీఐలు సమక్షంలో సైలెన్సర్లు ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాల నుండి స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను ఒకచోటికి చేర్చి వాటిని పనికి రాకుండా ధ్వంసం చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, తమ పిల్లలు వాడే వాహనాలపై తల్లిదండ్రుల నిఘా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కెమెరాస్ ద్వారా చాలా వరకు కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. వాటిని మళ్ళీ తగిన సమయంలో ఎవరైతే అవి వైలేట్ చేస్తారో వారి కెమెరాస్ లో వచ్చిన ఆ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ అండ్ అడ్రస్ పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తగిన సమయంలో ఒక వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఆ వెహికల్ నెంబర్ మేము ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెహికల్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి, ఎన్ని లైన్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీ బ్లాకేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మళ్ళీ వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఉండే మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్తో ధ్వంసం చేయడం చూస్తుంటాం. ట్రాఫిక్ పోలీసులు సైతం అదే సీన్ ఊహించుకొని సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించాలనుకున్నారు. కానీ సైలెన్సర్లు ఎంతకు ధ్వంసం కాకపోవడంతో పోలీసులు సైతం ఇబ్బంది పడక తప్పలేదు. అడుగడుగునా తనిఖీలు చేపట్టి సౌండ్స్ పొల్యూషన్ ను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు పెట్టుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులారా జరభద్రమంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.